నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో స్వీట్ రెసిపీ డబుల్ కా మీఠాను ఈజీగా ఇంకా టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా మనము డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాము. దీనికోసం ఒక ప్యాన్ పెట్టుకొని 1-2 స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాము. ముందుగా జీడిపప్పును వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత బాదం పలుకుల్ని వేసుకోవాలి. కొంచెం ఫ్రై అవ్వగానే కిస్మిస్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కకి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో బ్రెడ్ స్లైసెస్ని వేసుకొని 2 సైడ్స్ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. 2 సైడ్స్ కూడా తిప్పుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలండి. బ్రెడ్ స్లైసెస్ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. అందులోనే మరి కొంచెం నెయ్యి వేసుకోవాలి. మిగతా బ్రెడ్ స్లైసెస్ని కూడా ఇలానే 2 సైడ్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా నెయ్యి వేసుకుంటూ మనకి ఎన్ని బ్రెడ్ స్లైసెస్ కావాలో అన్ని బ్రెడ్ స్లైసెస్ని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ని ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఈ బ్రెడ్ స్లైసెస్ పైన ఒక 1 కప్ పాలను పోసుకోవాలండి. ఇలా పాలను పోసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది బ్రెడ్ హల్వా. ఇప్పుడు షుగర్ సిరప్ని తయారు చేసుకోవాలి. 8 to 10 బ్రెడ్ స్లైసెస్కి 1 కప్ షుగర్ సరిపోతుందండి. ఇక్కడ నేను 1 కప్ షుగర్కి 1 కప్ వాటర్ని యాడ్ చేసుకొని షుగర్ సిరప్ని తయారు చేస్తున్నాను. షుగర్ కరిగేలాగా కలుపుకోవాలి. ఇది ఎక్కువగా పాకం రావాల్సిన అవసరం లేదండి. మనం ఈ షుగర్ సిరప్ని చెక్ చేసినప్పుడు చేతులకి గమ్ లాగా అతుక్కోవాలండి. స్టిక్కీగా ఉంటే సరిపోతుంది, పాకం రావాల్సిన అవసరం లేదు. ఇలాచీ ఫ్లేవర్ ఇష్టం ఉన్న వాళ్ళకు 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసుకొని కలుపుకోవాలి. మనం ముందుగా పాలలో నానబెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ అన్నింటినీ వేసుకోవాలండి. పాలతో సహా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. షుగర్ సిరప్ అంతా బ్రెడ్స్కి బాగా పట్టేలాగా లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. ఎక్కువగా కలపకూడదు, మెత్తగా అయిపోతుంది. డబుల్ కా మీఠా మెత్తగా కాకుండా ఇలా పీసెస్ లాగా ఉంటే బాగుంటుంది. అందుకని పైన కలుపుకుంటూ సిరప్ అంతా దగ్గరికి వచ్చేలాగా ఉడికించుకోవాలి. చివరగా మనము ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే డబుల్ కా మీఠా రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ట్రెడిషనల్ స్వీట్ డబుల్ కా మీఠా మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేసినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.